హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫాదర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అండ్ రీసెంట్గా మిక్స్డ్ అంటే మన పుష్ప మూవీ తెలుసు, మిక్స్డ్ టాక్తో వచ్చిన సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయ్యి అరౌండ్ 300 crores ప్లస్ ప్రాఫిట్స్ ఇచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే. అండ్ ఇప్పటికైతే అది మొన్నటిదాకా అయితే ద పుష్ప ద రైజ్ అండ్ ద రూల్ అనే పోస్టర్ అయితే వచ్చింది. ఇప్పుడు కొత్తగా అయితే ద రైజ్ ద రూల్ అండ్ ద రోర్ అనే 3 పార్ట్స్గా రిలీజ్ అవుతుందన్న విషయం అయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధం మనకైతే తెలియదు, కానీ అదైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పటికైతే వైరల్ అయింది. ఎందుకంటే వాళ్ళ టీం నుంచి ఎలాంటి న్యూస్ అయితే ఏమీ చెప్పలేదు. అండ్ ఈ యొక్క మూవీ వస్తే ఫస్ట్ సినిమాని ఏ ప్రమోషన్ లేకుండా హిందీలో 100 crores కొట్టిన ఏకైక ఫిలిం వచ్చి పుష్ప. అండ్ ఇప్పుడైతే పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా ఉన్నాయి. ఇది 500-2,000 crores ఈజీ కలెక్ట్ చేస్తుందని అంత అంచనాలు అయితే పెట్టుకుంటారు. అండ్ ఇప్పటికీ ఈ సినిమా ఏంటంటే మామూలుగా అయితే మన ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ చూద్దాము, ఇది కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ రిలీజ్ అయిందంటే ఇంకా దీనికి ఉన్న హైప్కి ఇప్పటికే చాలామంది ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అండ్ చాలామంది అదర్ కంట్రీ యాక్టర్స్ కూడా తగ్గేదేలా అని అయితే చేస్తున్నారు. చూద్దాము దీంట్లో కూడా ఎంతవరకు ఏ విధంగా అనేది వెళ్తుందో. అండ్ హోప్ అంతే ఈ సినిమా కూడా ఒక మంచి సక్సెస్ కొట్టాలి. పుష్పతో ఎంత హైట్స్కి వెళ్ళాడు, పుష్ప ద రూల్తో అయితే డబల్ వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రైజ్ ఇప్పుడు రోర్ అని వస్తుంది, అది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు, చూద్దాం. అది కూడా ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.